పాపం ఎంతో మంది గౌడనలు చెట్లు ఎక్కి కింద పడి ఎన్నో కష్టాలు అనుభవిస్తారా. కొందరి ప్రాణాలు కూడా వేనేరా. గౌడన్నలు మనకి తెల్లగాళ్ళు అందించే దేవుళ్ళురా. సున్నం కాదు ఇది పౌడర్. గంతెత్తే 4 రోజులు ఉంటుందని పౌడర్. ఉండకపోతే మనం ఇంకోటి కొనుక్కొద్దాం. మనకేమైనా పైసలు కరువా? అవును, పెద్ద నౌకర్య పడితే కొంకత్తవి. అయ్యో ఇప్పుడు చిన్న పిల్లలు, నాకు కూడా ఒక రోజు టైం వస్తుంది. ఈ రుబ్బ మాటలకి ఏమి తక్కువ లేదు కానీ ఏమున్నావే పిల్ల, ఏమున్నావే, అందంతో చంపేశావే. ఏమున్నావే పిల్ల, ఏమున్నావే, అందంతో చంపేశావే. ఓ అమ్మో, ఇక్కడ ఎవరు ఎవరిని పొగుడుతున్నావు? అద్దం వేసుకుంటున్నా అన్న, నేనే పొగుడుకుంటున్నా, నా గురించే వాడుకుంటున్నా. అబ్బో, నేను చూడడానికి హీరోయిన్ లెక్కున్నా కదా కదా. పర్ఫెక్ట్. అబ్బా, నువ్వు వేసుకున్న నీ మేకప్ కు అచ్చం కోతులు ఎక్కున్నావు తెలుసా. ఏ అంకుల్, కోతికి తన్నా అనుకో మూతి వరగుద్ది, మూతి వరగుద్ది. మూతి కలిగితే నేను వ్యాధులను పెట్టుకుంటా కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే కానీ మీ డాడీ ఎటు వేయండు? మా డాడీ పొద్దున్న వేయండి కదా. ఏంది పొద్దున్నే వేయండా? పాప మంచోడు ఉండే మీ డాడీ. కనీసం దప్పులు సప్పుడు కూడా వినవాలే కదా మరి. ఓ పిచ్చి అంకుల్, పోయిందంటే పైకి కాదు, మీరు రోజు ఆగే తాళాలకి. ఏమైందిరా వారి, ఈడు ఇంకా అత్తలేడు. ఉబ్బా అవుతలేదా అనే అత్తడా? అయ్యో అత్తడు. అగో వాడు అత్తాండు. అరే బావా, నాకు చెప్పకుండానే ఇల్లు తీసుకొని వచ్చిన వారా? అంటే ఒకసారి చెప్పినా అని మళ్ళీ చెప్పుడు మర్చిపోయినరా. ఎండి బావ అంటే చెప్పలేదు, కనీసం మీరన్నా చెప్పరా అనే. అగడి మళ్ళీ ముఖాలు మీరు. ఎట్లయితే అచ్చి సచ్చినావు కదా, కూర్చొని సాగు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏంది వచ్చి సచ్చింది? అచ్చినావు కదా అంటారు. సరే సరే. ఏమైందిరా సాహో, గింత లేట్ అయింది? అప్పుడే బయలుదేరినే, కానీ మధ్యలోకి వచ్చినాక గుర్తొచ్చింది. గుర్తొచ్చిందా? ఏం గుర్తొచ్చిందిరా? స్నానం చేసుడే. ఈడిదాకా వచ్చినాక గుర్తొచ్చింది. మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసి వస్తాం. సాలుగాని మీ ముచ్చట. ఓ ఎండి, మీరంటే కదా తెల్లగలు తాగుతారు, మాకు స్ప్రైట్ పోయి తాగుతాం. ఇగో నేను తాగుతున్నా కాబట్టి నేను చెప్పినప్పుడే తాగాలి, నేను చెప్పినప్పుడే ఊగాలి. ఓర్పిస్తున్నారోడా, ఇయ్యకి ఇయ్యాల దావతిస్తాను, ఇంకా దానికి నేను ఇస్తా అని బిల్డప్ ఎందుకురా? ఇక ముచ్చట్లు చాలు గాని ఓ ఎండి దావ స్టార్ట్ చేయి. అరే బావా, తెల్లగాలు తెచ్చినావు మరి, దాని అంచుకో గుడాలో ఇంత చికెన్ తెచ్చినవారా? నిజంగా తేపో, తినేటి ఏమన్నా రేపో, తినేటి ఏమన్నా రేపో. నిజంగానే తేపో, కారం ఏమన్నా తినేటి రేపు. అమ్మా చికెన్ కావాలనా? మీ బతుకులు జడా. గుడాలు దేవన్నా? మీ కకృతి మొక్కలల్లా చెప్పు, నా దగ్గర ఎక్కువ పైసలు లేవు. అరే ఏతురోడా, తెచ్చుడు సాత కానప్పుడు అవి కావాలా ఇవి కావాలా అని ఎందుకు అడుగుతున్నావురా? అరే ఏంటి, ఏమైనా తినేటి తెస్తేనే మేము అందరం ఇక్కడ ఉంటాం, లేకపోతే అందరం మిక్తాం. అంటే ఈ తెల్లగాలు స్పైడ్ ఏం చేయాలి? పోతాం అంటారు. నీ ముక్కలో పోసుకోరా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కూసోర్రిగా
నేను పోయి ఏమన్నా పట్టుకొస్తా. జల్లిపో పోతాన్నా, నా పానానికి దయ్యం లెక్క తలిగిర్రు. తిట్టిడి ఇగో విశాల 3D మ్యాజిక్. తినిగో లప్పలప్ప, తినిగో లప్పలప్ప. 3Dయా? మేము ఉన్నది 4D కదా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం తాగలేవే. ఇగో హారిక లుంబో పరపర తిను. అయినా గిల్లుంబోలు లంబోలు మాకెందుకురా? ఏ తినే. ఇగో మీ ఇద్దరికి మాత్రం స్పెషల్ తెచ్చిన. స్పెషల్ రా, నాకు తెలిసి చికెన్ కావచ్చు. ఏ కాదే, మటన్ అయి ఉంటది. నీ బొంద టొట్టడాయ్. తొక్కు బద్దలు, మామిడికాయ పచ్చడి. ఇటు చికెన్ చేపలో తెత్తడానుకుంటే గివ్వి తెచ్చిండు పీస్ నారోడు. ఇంకా గుడాలన్న తెత్తడానుకున్నా 5 రూపాయల చిప్స్ పట్టుకొచ్చిండు. ఇంకా 3D మ్యాజిక్ అట. మీకన్నా గా దుకాణంలో చిప్స్ పట్టుకొచ్చిండు, మాకైతే మామిడికాయ తొక్కు పట్టుకొచ్చిండు. అరే ఇక నన్న దావత్ షురు అయ్యిరా, నీకు దండం పెడతారా అయ్యా. నేను బావనైతా అయ్యను కాదు. సరే బావ గారు, మా పానం తీయకుండా పని కాని. ఓకే లేకుడుగో పార్టీ స్టార్ట్. లేకుడుగో పార్టీ స్టార్ట్. చూసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా. ఇదెక్కడ లేకిడి గోరా? నీకన్నా కాదు లేకిడి గో కాదురా, లెట్స్ గోరా. అందుకేరా నా లెక్క 10 దాకా చదువుకోవాలి. దరిద్రుడా. అర్థమైతుందిరా నీ పది కూడా. ఏదో ఒకటి. ఇగో విశాల నువ్వు అందరు కోసుకుంటారా. అమ్మ తోడే వర్షం వస్తుందిరా, ఇక్కడికైనా పోదాం పార్రా. అవురా నిజమేరా. అరే పార్రా ఎక్కడికన్నా పోదాం. అయ్యా మనం ఎల్లమ్మ గుడికి వచ్చి మంచి పని చేసినాం. ఆన్నే ఉంటనైతే ఈ పాటికి మొత్తం తట్టుతుంది. అవునే నిజానే అర్థం. సరే కానీ కానిది కానిది. అగో రాకలేవిరా. రాకెలా పిసోడా, రాకెట్ల పండుగ ఇప్పుడు ఎందుకు అవుతుందిరా? పిసదానా రాకెలంటే కట్టుకునే రాకెలు కాదే, కళ్ళు తాగే రాకెలు నేను అనేది. గవ్వారా అవి అప్పుడు అక్కడే రాగలేకపోతే ఏమైతుంది రా. ఇగో గ్లాసులు ఉన్నాయి. సరే కానీ అవురా ఎండిగా నాకు పోయేవారా. అబ్బా మావ పోసుకోరా. నీ తాగబోతు ముఖంలో చెప్పు. విశాల నువ్వన్నా పోయే. సరేరా. అమ్మా బంగారు తల్లి, నా చెల్లి జంగ వెళ్ళి ఇంకా తెల్లగల్లులో స్ప్రైట్ ఎందుకు పోసినవే? ఓసి పిసదానా కదా స్పైడ్ ఎందుకు వచ్చినావే? ఓరి పిసోల్లారా, మర్చిపోయి రారా. కళ్ళు వట్టి తాగద్దు, థమ్సప్ స్ప్రైట్ నీళ్ళలో పోసుకొని తాగాలి. దండాలమ్మ దండాలమ్మ మాతో నేను ఉండాలమ్మ. అమ్మో జై మహిష్మతి. జై జై మహిష్మతి. ఏహే మీ పొంగుడు ఆపుర్రి. ఇంకా ఎర్ర మందులో నీళ్ళు పోతారే, ఈ తెల్లగల్లులో కాదు. ఓహో అట్లా నారా. ఏ ముచ్చట నాకు ముందే తెలుసు. ఏంది ఈ ముచ్చట నీకు ముందే తెలుసా? నువ్వు గిట్ట తాగుతావా? తెచ్చి నేను దాగా మా వాడు తాగుతా. అబ్బో అవునా, ఇంతగానం ఎంత తాగుతాడు మీ వాడు? ఎంతేముంది, జస్ట్ ఫుల్ బాటిల్ మాత్రమే. ఏంది రోజుకో ఫుల్ బాటిల్ తాగుతాడా? తెచ్చి రోజుకొకటి కాదు, గంటకొకటి మాత్రమే, గంటకొకటి మాత్రమే. ఆహా మీ వాడు మమ్మల్ని మించినోడే. నువ్వైతే కళ్ళు పోయే.
వచ్చినావానే దా అవురా గాడిది నాకు చెప్పకుండా వచ్చి తాగుతున్నావారా? అంటే అన్న అది మర్చిపోయింది. అవు ఎందుకు మర్చిపోవు? ఆడలతో సిట్టింగ్ అంటే అన్ని మర్చిపోతావు. సారీ అన్న. అన్న ఇగో తొక్కుపోతా నాకు. చల్ పాడుకోవు తొక్కుపోద్దా నాకెందుకు? ఆ తెలవాలి పోయి. సరే అన్న పోతానే. అవురా మీరిద్దరేం తాగుతున్నారు, వాళ్ళేం తాగుతలేరు ఏంద్రా? మాకు తెల్లగల్లు అలవాట్లేదు. ఏంది తెల్లగాలు అలవట్లేదా? తెల్లగాల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా మీకు? ఏంది ఎన్నున్నాయి? తెల్లగాళ్ళు పానానికి మంచిది, కిడ్నీలలో రాళ్ళను కూడా కరిగిస్తుంది. ఏంది తెల్లగలు తాగితే గిన్నెగా లాభాలు ఉన్నాయా? మనం కూడా తాగుదామే. సరేనే తాగుదాం. చిని ఈ తెల్లగాలు తాగదురా, మంచి వైన్స్ బ్రాండ్ పవర్ మంది తాగలరా. ఆ పవర్ మంది తాగి పత్తకు లేకుండా వీక్తావు రోయ్. అరే తెల్లగాళ్ళు ఆరోగ్యానికి మంచిదిరా, ప్రకృతి ప్రసాదించిన వరం మనకిది. అరే తెల్లగాళ్ళు చెట్ల నుంచి తయారైతుందిరా. మన గౌడన్నలు ఎంతో కష్టపడి చెట్లెక్కి మన కోసం తెల్లగాళ్ళు తీస్తారా. పాపం ఎంతో మంది గౌడన్నలు చెట్లెక్కి కింద పడి ఎన్నో కష్టాలు అనుభవిస్తారా. కొందరి ప్రాణాలు కూడా వేనేరా. గౌడన్నలు మనకి తెల్లగాళ్ళు అందించే దేవుళ్ళురా. అరే మన ప్రాణాన్ని ఖరాబ్ చేసే ఇంగ్లీష్ మందు తాగద్దురా, ప్రాణాన్ని కాబట్టి తెల్లగాళ్ళు తాగుదాం. ఇంట్లో కూడా కొంతమంది మత్తు కలిపి అమ్ముతారా, అది మాత్రం తాగద్దురా. థ్యాంక్ యూ బాబా, తెల్లగాళ్ళ గురించి గౌడన్నల గురించి బాగా మంచిగా చెప్పినవి. ఓకే ఓకే సారీ, పార్టీ నా వల్ల డిస్టర్బ్ అయినట్టుంది. పార్టీ స్టార్ట్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని అలాగే గంట కొట్టండి.